హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం, మీరు ఈయన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంక ఇప్పుడైతే ఛాయ్ పెట్టినా, ఇంకా ఛాయ్ తాగిన తర్వాత వంట స్టార్ట్ చేయాలి. ఇంకా నైట్ అయితే చేపల కర్రీ చికెన్ కర్రీ చేసినాము. నిన్న మురుగశిల కాబట్టి చేపల కర్రీ చికెన్ కర్రీ చేసినాం నైట్. ఇంకా ఇప్పుడైతే ఆ రెండు కర్రీలు ఉన్నాయి, అన్నం ఒకటి ఉండాలి. అన్నం వండి ఆ రెండు కర్రీలను వేడి పెట్టుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది. ఎందుకంటే నైట్ చేసినాం కాబట్టి ఇప్పుడు టేస్ట్ బాగానే ఉంటాయి రెండు కర్రీలు. చేపల కర్రీ అయితే మరీ ఎక్కువ. చేపల కర్రీ నైట్ వండి పొద్దుగాల తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది. అందుకే చెప్తున్నా చేపల కర్రీ అంటే ఇంకా సూపర్ అని. ఇప్పుడైతే చేను దగ్గరికి అయితే వచ్చినాము నేను స్వప్న. ఇంకా జొన్న మొలకలు ఎట్లా మొలిచినాయో చూద్దామని స్వప్న అయితే వచ్చేసింది. ఇంకా తీసుకొచ్చిన మొలకలు చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఎట్లా మొలిచినాయో ఒకసారి చూపిస్తా దగ్గర నుంచి. చూడండి ఫ్రెండ్స్, జొన్న మొలకలు మంచిగా వచ్చేసినాయి, సాలు సాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ సాలు కనిపిస్తుంది కదా, ఇంకా ఇక్కడ అన్ని సాలు సాలు ఉన్నాయి. కొంచెం కలుపు కూడా వచ్చేసింది, కలుపు కూడా ఉంది. కలుపు మనము దంతే పట్టేసేయాలన్నట్టు. మొక్కలు కొద్దిగా పెద్దగా అయిన తర్వాత దంతే పట్టేసి ఒకసారి కలిసేస్తే ఇంకా కలుపు పోతుంది, చేను మంచిగా అవుతుంది. ఇంక ఇప్పుడైతే ఆవులని షెడ్లో కట్టేసేయాలి. నైట్ బయట కట్టేసినాము, షెడ్లో అయితే బురద బురద అవుతుందని ఇప్పుడు షెడ్లో కట్టేసి గడ్డేసి ఇంటికి వెళ్ళిపోవాలి. తినకుండానే వచ్చినాం నేను స్వప్న అయితే. పోదాంపా, చేను చూద్దామని మొలకలు చూద్దామని తొందరగా వచ్చేసినాము. గోకర చెట్లు మంచిగా అయినాయి కదా. చాలా బాగా అనిపిస్తున్నాయి రా, మొక్కలు సూపర్ అనిపిస్తున్నాయి. మొన్న కలుపు తీసిన చిన్నగా ఉండే, పెద్ద పెద్దగా అనిపిస్తున్నాయి. వర్షం పడుతుంది కదా అనుకూలంగా మొక్కలకు తగినట్టు. కొన్ని మొక్కలు పూత పట్టినాయి ఇక్కడ, ఇక్కడ సైడే ఉండే. ఉందా? పూత వచ్చేస్తుంది, క్రాప్ కాస్తుంది ఇక. ఇక్కడ ఈ మొక్కకు కూడా అంతే. ఏదానికి ఇవన్నీ మొక్కలకు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఈ మొక్కకు కూడా ఉంది. ఒక 15-20 రోజుల వరకు మనకు కాయలు కనిపిస్తాయి మొక్కలకి. టమాటా మొక్కలు ఎట్లున్నాయి చూద్దాంపా. మంచిగా సాలు సాలు మంచిగా కనిపిస్తున్నాయి చూడు ఇవి గోకరి చెట్లు. తర్వాత పెట్టిన చెట్ల దాట్లు. ఓకే, టమాటా మొక్కలు కూడా బాగానే ఉంటున్నాయి. ఈ టమాటా తోట ఈ మడికట్లలో పెట్టేది లేకుండా నేను కాయలు కాసిన తర్వాత వర్షం పడితే కాయలన్నీ మురిగిపోతాయి ఏమనుకుంటా. తర్వాత ఇప్పుడు ఏం కాదు. ఈ మొక్కలు కూడా బాగానే ఉన్నాయి కదా. 2 రోజులు అవుతుంది మనం చేనుకి రాక సరిగా, అప్పుడే మొక్కలు పెద్ద పెద్దగా అయినాయి. అంటే టమాటాకు కూల్గా ఉండాలి వాతావరణం, బాగా అనుకూలంగా ఉంది తెలుసా. వర్షాలు పడడం, వాతావరణం ఎంత కూల్ అయింది. టమాటాకు కూల్ వాతావరణమే అనుకూలం. ఈ మడి కలుపు తీసినాము, వర్షం పడింది, చెట్లు మంచిగా అయినాయి. కానీ అవతల మడి కలుపు తీయలేము కదా. అవతల మడి కలుపు సరిగా తీయలేం కదా. ఫస్ట్ కలుపు అయిపోయింది, సెకండ్ కలుపు తీయలేం. ఇదేమో సెకండ్ కలుపు తీసినాం ఈ మడి. చూద్దాం అవతల మడి ఎట్లుంది. చెప్పులకైతే బురద అంటుతుంది. చెప్పులు వదిలిపెట్టి నడవాలి నాకు తెలిసి. చెప్పులు వదిలేసి ఇంట్లో కూడా మొక్క కలుపు ఉంది కదా తోటలో. కలుపు చూడు ఎంతగానో ఉందో, పెద్ద పెద్దగా అవుతుంది మొక్కల దగ్గర. కొంచెం ఎండ వెళ్ళాలి, ఎండ వెళ్తే కలుపు తీయడానికి వస్తుంది. ఈ నుంచి ఇక్కడ ఉంది, ఈ సగం నుంచి ఇక్కడ వరకే ఉంది కలుపు. అక్కడ తీసినావు కదా, ఇక ఇక్కడ కలుపు లేదు. మంచిగా ఉన్నాయి మొక్కలు, పెద్ద పెద్దగా ఉన్నాయి కదా మొక్కలు. అవును, చెట్లు చూడు
చాలా పెద్దగా ఉన్నాయి. పూత మందు కొట్టేసేయాలి ఒకసారి, అంటే పురుగు పట్టకుండా పూత రావడానికి, క్రాప్ మంచిగా రావడానికి. ఎండ వెళ్తే ఈరోజు కొడతా, లేదంటే రేపు. ఈరోజు వీలు కాదు, ఎండ వెళ్ళేటట్లేదు, వాతావరణం ఇంకా కూల్గా ఉంది కదా. వెళ్దాం, ఆకలి అవుతుంది నాకు, ఇంటికి దంపా. వరిగడ్డి తీసుకొని పెండ తీయాలా? వద్దు, పచ్చిగా ఉంది, బురద బురద ఉంది. తర్వాత నేనన్నా నాయన వస్తే తీసేస్తాంపా, ఏమవుతుంది. ఆవులకి గడ్డి వేసి వెళ్ళిపోదాంపా, ఆకలి అవుతుంది నాకు. తాగుతలేవు కదా, వెదర్ కూల్గా ఉంది. ఎండ రావాలి, ఎండ వస్తే తాగుతాం. సరే, లోపల కట్టేసి గడ్డి వేస్తే, ఇట్లా కట్టేసి ఒట్టి గడ్డి వేస్తాం కదా, వాటికి మళ్ళీ అన్నం తినేసి వచ్చిన తర్వాత వాటర్ తాగుతుంది. జా ఓకే. స్వప్న అయితే అక్కడ పెండ తీస్తుంది. బురద బురద ఉంటుంది కదా, తర్వాత తీస్తే కదా, ఆరిన తర్వాత తీస్తే అయిపోతుండే కదా. కానీ మళ్ళీ అప్పటి వరకు వర్షం వస్తే ఇంకా గలీజ్ అవుతుంది కదా. ఓకే ఓకే. చేతులతో తీయడానికి రాదు, అందుకని పరకం చేస్తుంది. బురద ఉంది కదా, చేతులతో తీయడానికి రాదు. అంత ఒక దగ్గర కానీ తీసేసి ఫస్ట్ కుప్పలాక అంటే కదా. ఇంకో ఇక్కడ పెండ ఇంకో తీసేసుకో. ఉండనులే, ఇంకా 2 పెండలు తీసేస్తే అయిపోతుంది. తీసే గడ్డి కూడా తీసేయి. వచ్చినప్పుడు ఏం చేస్తావు, గడ్డి ఆరిపోతే ఆ సైడ్కి వేసేస్తే అవుతుంది అన్నట్టు. ఉన్నాను అక్కడ వేసే, ఇంటికి వదాం. చేతులు కూడా కాడేసి హౌస్లో గడ్డి అంతా తీసేసి అవుతుంది. గడ్డి ఆరిన తర్వాత తీసి ఇక్కడ వేయాలి, గడ్డి అక్కడ వేసేసి అంటి పెట్టేస్తే పోతుంది అన్నమాట. ఓకే, వెళ్దామా? వెళ్దాం. కానీ ఆడ పాయల కూర ఉంది నిమ్మ చెట్టు దగ్గర, బాగుందా? మంచిగా ఉంది, తీసుకొస్తా. కనిపించకపోయా కదా ఇప్పుడు, అంటే అట్లకి గడ్డి మొలిచింది కదా, దాన్ని అంతా. సరే చూద్దాం, చూద్దాం. కొన్ని అన్న తెంపినావు, చూద్దాం. వావ్, పాయల కూర. ఇక్కడ మనం వేయలేం, అవే మొలిచినాయి కదా, అవే మొలిచినాయి. ఇంకా తెంపాలి కదా, అంటే ఇత్తులు వాడి ఉంటాయి ఇట్లకించి. ఏళ్ళు వస్తున్నాయి, వచ్చింది. సరే వీటి బాబు, ఏళ్ళు వచ్చినాయి కదా, ఇంకా ఏళ్ళు వస్తున్నాయి. తీయొచ్చా? తీయండి, మెత్తగా ఉంది కదా భూమి. మంచిగా అయింది, ఇంకొంచెం పెద్దగా అయ్యేటట్టుంది కదా. కానీ ఇత్తులు అవుతున్నాయి, ఇక కాయ కాసింది. అట్లానా, ముదిరిపోతుంది కదా.
కడిగేసి పోతుంది తెంపుకో ఏర్లు వచ్చినా సరే.